మై భారత్ చిత్తూరు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ లో వాలీబాల్ పోటీలను రేణిగుంట సర్పంచ్ నాగేశం ప్రారంభించారు. ఈ పోటీలలో రేణిగుంట చెక్ పోస్ట్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ టీం మొదటి స్థానంలోనూ యంగ్ బ్రదర్స్ వాలీబాల్ టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు రేణిగుంట సర్పంచ్ నాగేష్, ఆశా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజు బహుమతులు అందజేశారు. ముందుగా సర్పంచ్ నాగేష్ వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తుందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వాలు ఎక్కువగా కల్పిస్తున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమార్, ఉషా కుమార్, రాజేందర్, జయరాజు, హరిఫ్లు పాల్గొన్నారు. ఇదొక ఫోటో ఆల్రెడీ అయిపోయింది కానీ మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అయిపోయినాయి అన్ని. చిత్తూరు నెహ్రూ కేంద్ర సహకారంతో ఆశా స్వతంత్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను రేణిగుంటలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు యువకులు అందరూ ఈ స్పోర్ట్స్ మీట్లో దాదాపు 8 టీములు పాల్గొనబడడం జరిగింది. దీని టీం లీడర్గా మరి రెఫరీగా మధు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ యొక్క యువతకు స్పోర్ట్స్ చాలా అవసరం. ఈ రోజులలో యువత సెల్ ద్వారా అనేక దాంట్లో సెల్ ఎక్కువ అడిక్ట్ అయ్యి అనేక దానిలకు లోనవుతున్నారు. మరి సెల్ నుండి దూరం కావాలంటే ఇట్లాంటి ఆటల పోటీలు, వాలీబాల్ కానీ, చెస్ కానీ, అలాగే క్రికెట్ కానీ టోర్నమెంట్ ద్వారా దీని ద్వారా బాగా యువత స్పోర్ట్స్లో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ వలన వాళ్ళకు శారీరక దారుఢ్యం వస్తుంది. అలాగనే ఈ యొక్క స్పోర్ట్స్ వలన ఆరోగ్యము ఉంటుంది. అలాగనే ఈ స్పోర్ట్స్లో మంచి వస్తున్న ఉద్యోగ అవకాశాలు ఉంటున్న సదుద్దేశంతోనే మరి యువత మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నెహ్రూ కేంద్రం అరేంజ్ చేయడం జరిగింది. వారి ద్వారా మేము ఈ ప్రోగ్రాము ప్రతి ఏటా ఏదో ఒక విధంగా స్పోర్ట్స్ను కండక్ట్ చేస్తూ జయప్రదర్శిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ టీంలు రేణిగుంట మండలంలో ఉన్నటువంటి టీంలంతా వచ్చారు. వారందరికీ స్వాగతం. చక్కగా ఈ యొక్క పోటీలో పాల్గొని జయప్రదం కావాలని, మరి ముఖ్యంగా ఈరోజు మన రేణిగుంట సర్పంచ్ నాగేష్ గారు రావడం, వారి ద్వారా ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి టీం అందరికీ, మరి ముఖ్యంగా మధుకు, మిగతా అందరికీ నమస్కారాలు. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్.